verse 13. Philippians chapter 3 verse 13. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, కింద బ్రాకెట్ సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. ఇటు ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకాయి వేగిరపడుచు. 14 కూడా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకాయి వేగిరపడుచు. అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్న దినాలవి వాక్యము కొరకు, ఆయన ప్రభుని గురించి ఇచ్చిన సాక్ష్యం కొరకు రోమీయులు ఆయన చెరసాల్లో బంధించి వేశారు. ఆ సంగతి కొన్ని సంఘాలకు తెలిసింది. కొంతమంది సంఘాల్లో నుండి వెళ్ళి పరామర్శించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అలా కొంతమంది వెళ్ళారు, ఆయన కలిసి ప్రార్థన చేయించుకొని వస్తున్నారు. ఆ సమయంలో ఆయన యుద్ధ నుండి 3 యవనస్తులు బయలుదేరి వచ్చినారు. వారు ఆయనకు సహాయపడేవారు. దాంట్లో ఒక వ్యక్తి పేరు తుకీకు, రెండవ యవనస్తుని పేరు ఎపఫ్రోదితు, మూడవ యవనస్తుని పేరు ఒనేసిము. ఈ ముగ్గురు వట్టి చేతులతో పౌలు యుద్ధ నుండి చెరసాల్లో నుండి బయటికి రాకుండా వారి చేతుల్లో గ్రంథపు చుట్టలు పట్టుకుని వచ్చినారు. తుకీకు చేతిలో 2 గ్రంథపు చుట్టలు ఉన్నాయి. ఎపఫ్రోదితు చేతిలో ఒకటి ఉంది. ఒనేసిము చేతిలో ఒకటి ఉంది. ఏంటవి? తుకీకు చేతిలో ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఎపఫ్రోదితు చేతిలో ఫిలిప్పీ పత్రిక, ఒనేసిము చేతిలో ఫిలోమోను పత్రిక. ఆ 4 పత్రికలు పట్టుకొని 3 యవనస్తులు రోమా చెరసాలలో నుండి బయటికి వస్తున్నప్పుడు, ప్రపంచంలో అత్యధిక పకడ్బందీగా ఉన్న చెరసాల అది. ఆ దినాల్లో చెరసాల బయట ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్న సెంట్రీ అనుకున్నారు, సింహాన్ని ఇక్కడ బంధించినాము, సింహ పిల్లలు పోయి బయటికి ఏం చేస్తాయని. అంటే వాళ్ళు పౌలుని దర్శించడానికి వచ్చినారని సెంట్రీ వాళ్ళకి తెలుసు. ఆ పని అయిపోయి వెళ్ళిపోతున్నారని కూడా సెంట్రీ వాళ్ళకి తెలుసు. కనుక పౌలు వారి దృష్టిలో సింహం లాంటి వాడు. ఆయన్నే బంధించినాము, ఈ కబ్స్ ఏం చేస్తాయి బయటికి వెళ్ళి అని అనుకున్నారు. సింహం ఏం చేస్తుందో లోపట బయటికి వెళ్ళి సింహ పిల్లలు కూడా అదే చేస్తాయని వారికి ఆలస్యంగా బహుశా అర్థమై ఉండొచ్చు. ఆ 3 యవనస్తులు తెచ్చిన ఈ 4 పత్రికలు ఆ సంఘాలకు ఆశీర్వాదం మాత్రమే కాకుండా ఈ దినాన మనకు కూడా ఆశీర్వాదకరంగా బైబిల్లో పొందుపరచబడ్డాయి. అలాంటి దాంట్లో ఒక పత్రిక ఫిలిప్పీ పత్రిక. దీన్ని ఎపఫ్రోదితు చేత పట్టుకొని ఫిలిప్పీ సంఘానికి వచ్చినాడు. ఎపఫ్రోదితు అంటే అర్థం ఏంటంటే లవ్లీ, లవింగ్, అఫెక్షనేట్, ప్రేమగల, ఇష్టమైన, ప్రీతి కలిగిన అనే అర్థాలు స్ఫురిస్తాయి. ఫిలిప్పీ సంఘము ఆధునికమైన ఆధ్యాత్మిక సంఘం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కట్టబడిందో గ్రంథస్థం చేయబడింది. లుదియా అనే ఒక స్త్రీ, బిజినెస్ మ్యాగ్నెట్, ఆమె పర్పుల్ పౌడర్ డీలర్ ఫర్ ద హోల్ యూరోప్, అండ్ షీఈస్ ద ఫస్ట్ వన్ who has been translated into the glorious light from the pitch darkness by the gospel of Jesus Christ unleashed by Paul. పౌలు ప్రకటించిన దేవుని సువార్తను విని హృదయాన్ని తెరిచి క్రీస్తు కొరకై రక్షించబడిన మొట్టమొదటి ఆత్మ యూరోప్ లో ఈ లుదియాని. ఆమె ఊదారంగమ్ము స్త్రీ అని ఉంది. ఊదారంగమ్ము స్త్రీలు అంటే ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో సంతలో బుట్టలో పెట్టుకొని రంగులు అమ్మేవాళ్ళు కాదు. మీరు అట్లా పొరబడుతున్నారేమో. హోల్సేల్ డీలర్ ఫర్ హోల్ యూరోప్. యూరోప్ అంతటికి హోల్సేల్ డీలర్. ఇప్పుడు కొన్ని కార్లు ఉంటాయి కదా, BMW, మర్సీ, ఇలాంటి కార్లకు డీలర్లు ఉంటారు, మీకు తెలుసుగా. అలాగే పర్పుల్ పౌడర్ కావాలంటే యూరోప్ అంతా ఈమె డీలర్. అలాంటి బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్
ప్రార్థన జరిగిన అనుకుని సముద్ర తీరం దగ్గర, నదీ తీరం దగ్గరికి వచ్చిందంట. అంటే అంత బిజినెస్ మ్యాగ్నెట్కి ప్రార్థన చేసుకునేంత టైం ఉందా? వచ్చే టైం కూడా ఉందా? మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటేనే మనకు చాలా కష్టం. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే మనం అనవసరమైన దానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కానీ అవసరమైన దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయం. దిస్ ఈస్ ద వన్ సిమ్టమ్ దట్ యు ఆర్ నాట్ స్పిరిచువల్లీ గ్రోన్ అప్ పర్సన్. I want to tell you and underline this once again. If you are more prone to spend your time in a social activities rather than a spiritual activity, this is the symptom that indicates that you are not growing in the grace of Jesus Christ. You are just infant. You are just born again. You have no desire to grow in the Lord. అని అర్థం. నీకు లోకం దాని మీద, సోషల్ దాని మీద ఆశ లేకుండా ప్రభుత్వ గడపాల, ప్రార్థన చేయాల, వాక్యం చెప్పాల, ప్రభు యాక్టివిటీస్ లో పాలు పొందాలనే ఇన్బిల్ట్ ప్యాషన్ నీలో వస్తే దట్ ఈస్ ద షూర్ సిమ్టమ్ దట్ యు హ్యావ్ ఎ ప్యాషన్ టు గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ లీడ్స్ టు మెచ్యూరిటీ. ఈ సిమ్టమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఆత్మీయంగా బాగున్నానా లేదనేది ఊరికే ఎత్తు, లావు, పొడవు, వెడల్పు అన్ని మీటింగ్లు అది దాన్ని బట్టి అసలు ఆధారపడదు. ఇట్స్ ఆల్ యాక్టివిటీ సెంటర్డ్ వర్క్. లోపల ప్యాషన్ ప్రభు కొరకే, బర్నింగ్ డిజైర్, అన్క్వెంచింగ్ డిజైర్, అది మనలో ఎంతదాకా కార్యసిద్ధి కలిగిస్తుంది అనే దాన్ని బట్టి మనకు ఆత్మీయంగా ఆసక్తి ఉందా లేదా అనేది తెలుస్తుంది. లుదియా లాంటిది. ఆమె ప్రార్థన చేయటానికి టైం తీసుకుంది. షీ హాస్ అలొకేటెడ్ టైం. మీరు ఊహించండి, మీరు టెక్సాస్ ఏదో హోల్సేల్ డీలర్ అనుకోండి, పర్పుల్ పౌడర్, కార్లో, రియల్ ఎస్టేట్ లో. మీరు ఇప్పుడు వచ్చి మందిరంలో కూర్చుంటారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉండి రావాలంటేనే మీకు అంత ఇబ్బంది అయిపోతుంది, అంత కష్టం అయిపోతుంది. వచ్చిన కళ్ళు తెరుచుకుంటారు, అట్లు తిరుగుతారు, ఇట్లు తిరుగుతారు, బట్టలు సర్దుకుంటారు. ఇది సరిపోయింది. దిస్ ఆర్ ఆల్ ఇండీసెంట్ థింగ్స్. మనం ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగ ఉంటామా? ఒక దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అలాగుంటుంది. మీకు తెలుసు కదా, తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ క్రైస్తవేతర భక్తులు ఎంత భయభక్తులతో ఉంటారో మీకు తెలుసుగా. మరి దేవుడి సాన్నిధ్యంలోనికి వచ్చినప్పుడు మనం కూడా అంతే భయభక్తులు ఉండాలి. మినిమం కళ్ళు మూసుకునేది, మినిమం నీకు కుదిరితే మోకరించేది, మినిమం నీకు కుదిరితే దేవుని మీద దృష్టి పెట్టేది, ఇవన్నీ మినిమం బేసిక్స్. మీరు బేసిక్స్ వదిలేసి కాళ్ళపై, అంటే భూమి మీద నుండి కాళ్ళపైకి ఉండి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆత్మీయంగా వృద్ధి పొందలేరు. వితౌట్ బేసిక్స్ నథింగ్ కెన్ హ్యాపెన్. మీకు తెలుసు కదా, ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి 26 అనుకో. ఆ ఏబిసిడీలు నాకు ఏం అవసరం లేదు, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినాను అని అనుకుంటే నీకు కుదురుతుందా? నువ్వు ఎప్పుడు ఏ ఇంజనీర్ అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ ప్రెసిడెంట్ అయినా నీకేం కావాలా? బేసిక్స్ కావాలంటే ఆల్ఫాబెట్స్ కావాలా. ఆల్ఫాబెట్స్ లేకుండా నీ షో రన్ కాదు. అలాగే దేవుని సాన్నిధ్యం అంటే ఆశ అనేది, భయభక్తులు అనేది, వినయ విధేయతలు అనేది, ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం అనేది, నిన్ను నువ్వే ప్రభువుకి అర్పించుకోవడం అనేది, ధ్యానము, దైవ సాన్నిధ్యాన్ని అనుభవించడం అనేది, దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. నేను ఈ మాట చెప్తే మీలో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ హృదయంలో ఉండాలి కానీ ఇవన్నీ బయట ఏంటండి అని. బయట లేకపోతే హృదయంలో ఎలాగొస్తుందండి? లుదియాకు అలా ఉంది. అందుకని లుదియా ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి వచ్చింది. ఎంత మంది ఆమెకు ఫోన్లు చేస్తుంటారు, ఎంత మంది ఆమె కొరకు ఎదురు చూస్తుంటారు. షీ హాస్ ఫైండ్ సమ్ టైమ్ టు స్పెండ్ ఇన్ ప్రేయర్. అదే మీటింగ్కి రాలేదు ఆమె. జనవరి 1కి రాలే అక్కడికి, క్రిస్మస్కి రాలే అక్కడికి. మామూలు బిడి దినం అంటే మామూలు దినంలో ప్రార్థన జరగను అనుకుని నదీ తీరం దగ్గరికి వచ్చింది. ఒక ఆశ కలిగిన వ్యక్తి ద్వారా దేవుడు ఎంత పని చేస్తాడు చూడండి. లుదియా అంటే ట్రవెలింగ్, ప్రసవ వేదన అని అర్థం. పౌలు అక్కడికి వెళ్ళాడు. ఒకవేళ మేమే అలాగే ఎవరి సిస్టర్స్ వచ్చింటే వాక్యం చెప్పడానికి వెళ్తే మమ్మల్ని బతికినిస్తారా ప్రజలు? ఏంటి సిస్టర్సే వాక్యం చెప్పడానికి వెళ్ళాడు, బ్రదర్స్ చెప్పొచ్చు కదా ఆయన అని ఎన్ని అభండాలు వేస్తారు. కానీ పౌలు వాక్యం చెప్పినప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఆమె ఇంటికి ఆహ్వానించింది పౌలును. వెళ్ళాడు, కుటుంబం అంతా రక్షణ పొందింది. ఆ తర్వాత గొప్ప ఇబ్బందులు ఆ ఫిలిప్పీ పట్టణంలో వచ్చినాయి. కానీ ప్రభుకు స్తోత్రాలు, దేవుడు ఆమె ద్వారా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ సంఘమే ఫిలిప్పీ సంఘము అంటాడు. వన్ ఉమన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ గాడ్ టు ప్లాంట్ ఏ చర్చ్. ఈవెన్ ఇట్ డస్ నాట్ నీడ్ ఎ మ్యాన్. ఏ సింపుల్ ఉమన్,
ఏ డిజైరింగ్ ఉమన్, ఏ ప్యాషనెట్ ఉమన్, ఏ ప్రేయర్ఫుల్ ఉమన్ కెన్ ప్లాంటెడ్ చర్చ్. మరి ఇంతమంది స్త్రీలు ఉన్నాం కదా, ఇంతమంది పురుషులు ఉన్నాం కదా, జరగట్లేదేంటి? బహుశా ప్యాషన్ లేదేమో, బహుశా ఆశ లేదేమో, అందుకే దేవుడు ఏం చేయలేకపోతున్నాడేమో. ఇప్పుడు ఫిలిప్పి సంఘం అంటేనే మనకి ఎవరు గుర్తొస్తారు? లుదియా గుర్తొస్తారు. తర్వాత ఎవరు? చెరసాల నాయకుడు గుర్తొస్తాడు. వీళ్ళందరూ కలిసి దైవికమైన సాన్నిధ్యాన్ని అనుభవించినట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఈ సంఘము ఆ ప్రభు కొరకు ఎంతో సాన్నిహితంగా ఉంది కనుక పౌలు వారికి పత్రిక రాసినాడు. ఈ 4 అధ్యాయాల్లో 4 ఆత్మీయమైన పాఠాలు వారికి నేర్పించినాడు. మొదటి అధ్యాయము సింగిల్ మైండ్, ఏక మనస్సు. రెండవ అధ్యాయము సబ్మిసివ్ మైండ్, విధేయత కలిగిన మనస్సు. మూడవ అధ్యాయము స్పిరిచువల్ మైండ్, ఆత్మీయమైన మనస్సు. 4వ అధ్యాయము సాక్రిఫైసింగ్ మైండ్, త్యాగం చేసే మనస్సు. ఎందుకు మనస్సును గురించి మాట్లాడుతున్నారంటే ఫిలిప్పి 2:5లో చెప్పబడింది కదా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు లేకుండా ఏం చేసినా వేస్ట్. అందుకే కొంతమంది చెప్తారు కదా, నీ మనసు ఎక్కడ ఉంది, నువ్వు శరీరం మాత్రం ఇక్కడ ఉందని. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని. మనం ఎప్పుడు పిల్లలప్పటి నుండి స్కూల్లో విన్న స్టేట్మెంట్ ఇది, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. ప్రతి టీచర్ వచ్చి ఇలాగే మనం తిట్టేవాడు, క్వశ్చన్లు అడిగినప్పుడు జవాబు చెప్పకపోతే, రే నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ బాడీ మాత్రం ప్రజెంట్ కానీ నీ మైండ్ ఎక్కడో పెట్టేసేవని. అది ఇప్పటికీ మనం దేవుని మందిరంలోకి వెళ్ళినా కూడా అదే చేస్తుంటాం. బాడీ ఎక్కడ ఉంటుంది, మైండ్ ఎక్కడో తిరుగుతుంటది. ఇండియాలోనా, అమెరికాలోనా, ఆఫీస్లోనా, ఇంట్లో కిచెన్ లోనా, డబ్బులు పెట్టిన దగ్గర, డాలర్ల దగ్గర, వ్యాలెట్ దగ్గర, స్టాక్ మార్కెట్ల దగ్గర ఎక్కడో మైండ్ తిరుగుతూ ఉంటుంది. బాడీ మాత్రం అక్కడ ఉంటుంది. కానీ ప్రభుకు కావాల్సింది మొదట మైండ్ తో వర్క్ చేస్తాడు. బికాస్ మైండ్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ బాడీ. బాడీ కెనాట్ కంట్రోల్ మైండ్, బట్ వేరే మైండ్ కెన్ కంట్రోల్ బాడీ. అందుకనే ఆ మనస్సు మీరు కలిగి ఉండండి అని రాస్తూ జ్ఞాపం చేసినాడు. ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మొదటి వరుసలోనే రాశాడు. ఫిలిప్పియన్స్ చాప్టర్ 1:1, ఫిలిప్పి 1:1, ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు, యేసునందలి. 2వ అధ్యాయం 1వ వచనం, చాప్టర్ 2:1, కావున క్రీస్తు నందు. మొదటి అధ్యాయం ఏంటి? యేసు నందు. బిగినింగ్ యేసు అంటే రక్షకుడు. 2వ అధ్యాయం ఏంటి? క్రీస్తు నందు. క్రీస్తు అంటే అభిషేక్తుడు. దేనికి? సంఘములో ఆయన శిరస్సు. సంఘమునకు ఆయన క్రీస్తు. సంఘమునకు ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద చర్చ్, ఈజ్ ద బాస్ ఆఫ్ ద చర్చ్. కనుక క్రీస్తు అనుభవం. 3వ అధ్యాయం 1వ వచనం, మెట్టుకు నా సహోదరులారా ప్రభు నందు. మీరు గమనిస్తున్నారా? దిస్ ఇస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ అవర్ సేవియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ లార్డ్. ఇప్పుడు 4వ అధ్యాయంకి వచ్చినా కూడా ఇంకా అదే రెవల్యూషన్ లో ఉంది. కాబట్టి నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనైనా నా ప్రియులారా, ఇట్లు ప్రభు నందు. యేసుని దాటేసి క్రీస్తుని దాటేసి ప్రభులోకి రావాలా. ఇంక ఎన్నేళ్ళున్నా కూడా యేసు ప్రభు, యేసు రక్షించిన, యేసు స్వస్థపరిచిన, యేసు బాగు చేయని, యేసు నాని ఇదేలో ఉంటే, ఇది సిలువలో ఉన్నప్పుడు దొంగ చేసిన ప్రార్థన, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో. అక్కడే ఉండిపోయాడు. సిలువలో ఉన్నాడు కదా, రక్షణ పొందినాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. మనమేమి సిలువ మీద లేంగా, ఇంట్లో ఉన్నాంగా. ఇంకెంతకాలం అని యేసులోనే ఉంటావు, ఎంతకాలం అని రక్షణలోనే ఉంటావు, ఎంతకాలం అని అక్కడే తిరుగుతూ ఉంటావు. యేసు ప్రభుని రక్షకుడని, స్వస్థపరిచేవాడని, బాగు చేసేవాడని, అద్భుతాలు చేసేవాడని, ఆశ్చర్యకారాలు చేసేవాడని, దయ్యాలు నిలగొట్టేవాడని, రోగాలు బాగు చేసేవాడని, భోజనం ఇచ్చేవాడని, రొట్టెలు చేపలు, ఇదే యేసు అంటే అక్కడే తిరిగేది. ఇప్పుడు క్రీస్తు ఆయన పునరుత్థానమైన తర్వాత ఈ యేసును దేవుడు లేపాను. దానికి మేము సాక్షులము. మేము క్రీస్తు సాక్షులము. అపోస్తుల కార్యంలో క్రీస్తుగా ఆయన మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. అదే దేవుని యొక్క సంఘము, అదే శరీరం, అదే అక్కడ ఆయన నివాసం చేసే స్థలం. కనుక అనుభవంలోనికి రావాలి. అక్కడ క్రీస్తు దగ్గరకు వచ్చిన వాడు ఇప్పుడు ప్రభువు. ఈజ్ ద బాస్ ఫర్ సోల్, స్పిరిట్ అండ్ బాడీ. ఆయన ప్రభువు అంటాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో ప్రభువులో మనం వచ్చినప్పుడు మాత్రమే ఇవి చేయగలం. యేసులో అంటే ఇంకా మొదటి అధ్యాయంలోనే ఉంటాం, క్రీస్తులో అంటే 2వ అధ్యాయంలోనే ఉంటాం,
ప్రభులోకి వచ్చిన తర్వాత 3వ అధ్యాయం, నేను వెనక ఉన్నవి మరచి. ఇప్పుడు ముందుకు పోకముందు ప్రశ్న, ఇంకా యేసులోనే ఉన్నామా? రక్షణ, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వీటిలోనే ఉన్నామా? అయితే ఇంకా ప్రాథమికమైన దశ అది. స్కూలింగ్, స్పిరిచువల్ స్కూలింగ్. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వస్తే ఇది స్పిరిచువల్ కాలేజ్ లైఫ్. ప్రభు దగ్గరికి వస్తే ఇది స్పిరిచువల్ యూనివర్సిటీ. మీకు స్టాన్ఫోర్డ్ మాదిరి, ఆక్స్ఫర్డ్ మాదిరి, కేంబ్రిడ్జ్ మాదిరి, ప్రిన్స్టన్, ఏల్ మాదిరి. It's a prestigious university where we can learn not about Christ, not about Lord, not about Jesus. We are not talking about Jesus. We are talking of Christ, of Jesus, of Lord. మేము యేసును గూర్చి సంగతులు చెప్పట్లేదు, యేసునే ప్రకటిస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలా. Knowing about Jesus is good, but knowing Jesus in person is the best thing. ఇప్పుడు పౌలు ఈ సంగతులు రాస్తూ, నేను ఒక్కటి చేయించున్నాను, వెనుక ఉన్నా మర్చిపోతున్నాను. కానీ కొంత సంవత్సరంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టినాడు. ఎందుకంటే వెనక సంగతులన్నీ మర్చిపోవాలి. మనకి ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ గుర్తుంటది, మంచి కంటే చెడు ఎక్కువ గుర్తుంటది. కనుక చెడైనా మంచి అయినా అన్ని మర్చిపోవాలా. ఈ రోజు నేను జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అన్నట్లుగా చేయాలి. మనం మంచి కార్యాలన్నీ చేసినా అవే గుర్తుపెట్టుకుంటే అవే దాంట్లోనే ఉండిపోతాం. అదే డ్రీమ్స్ లోనే ఉంటాం, అదే ఫ్లాష్ బ్యాక్ లోనే ఉంటాం. ఇంకేం చేయడానికి ముందుకు ఇష్టపడం. ఏదో చేసేంలే గత కాలంలోనే చాలు అన్నట్లుగా ఉంటాం. అంటే సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నట్లు ఉంటాం. నేను ఏం చేయలేదు గత సంవత్సరం అంతా ప్రభు కొరకు. ఐ డిడ్ ఫర్ ద లార్డ్ నథింగ్, నాట్ ఈవెన్ ఏ 0 లెవెల్ అని అనుకుంటేనే ఈ సంవత్సరం ఏమని చేస్తాం. గత సంవత్సరం నా పొరపాట్లు, పతనాలు అన్ని చాలా ఉన్నాయి. ఇట్స్ ఓకే, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లీన్స్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై సిన్ అని అనుకుంటేనే ఈ సంవత్సరం ఏమని చేస్తాం. అయ్యో గత సంవత్సరం అంతా పొరపాట్లు చేసేనే, ఇలాంటి తప్పులు చేస్తేనే, ప్రభు కొరకు ఏం జీవించలేదే అని అనుకుంటా ఉంటే ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఘోరం అయిపోతుంది, వచ్చే సంవత్సరం ఇంకా ఘోరం అయిపోతుంది. అలాగే డిక్లైన్, డిట్రాయిటేషన్, డికే, డిసిమిలేషన్, డెత్. దిస్ ఇస్ ద రిగ్రెసివ్ లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. ప్రోగ్రెసివ్ లైఫ్ లో ఉండటానికి బదులుగా రిగ్రెషన్ లోనికి వస్తున్నాడు విశ్వాసం. సంవత్సరాలు గడిచే కొలది. అందుకే హబక్కూకు అన్నాడు, సంవత్సరం గడుచుండగా నీ కార్యమాలో నూతన పరచుము, రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఇయర్స్. దేవుడు సంవత్సరాలు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, పులుగు గణేష్ దండికి నిద్రపోయి డాలర్లు సంపాదించి ఇల్లు, వాకళ్ళు, కార్లన్నీ కొనుక్కొని ఏదో లోకంలో జీవించాలనేది కాదు ప్రాథమికమైన ఉద్దేశం. బాగా మీరు గుర్తుపెట్టుకోండి. The primary purpose of Lord in extending our life and adding one more year to our lifespan is to be a true witnesses unto Him. ఆయన కొరకు నిజమైన సాక్షులుగా మనం ఉండాలనే ఉద్దేశం చేత దేవుడు తన ఆయుష్ను మనకు అనుగ్రహించి దీన్ని పొడిగిస్తున్నాడు. దాని కొరకే మన దేహం అవసరము, కుటుంబం అవసరము, ఇవన్నీ అవసరం కనుక ఇవన్నీ జీవమునకును భక్తికి కావాల్సినవన్నీ దేవుడు దయచేసినాడు అంతే. ఇవన్నీ టూల్స్, ఇవన్నీ మీడియా. మనం దీన్ని వాడుకొని దీన్ని బట్టి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. విచిత్రం ఏంటంటే మనం దీంట్లోనే మునిగిపోయినాం. సముద్రం మీద దోణిలో ప్రయాణం చేయమని దేవుడు ఇస్తే మనం దోణి వదిలేసి కిందికి దిగేసి సముద్రంలోనే ఈత కొడతా ఉన్నాం. అందుకనే మనకు చాలా భారంగా అనిపిస్తుంది జీవితం. ఈత కొట్టడము సముద్రంలో తేలిక, సముద్రంలో షిప్ మీద వెళ్ళడం తేలిక. షిప్ యేసుక్రీస్తు ప్రభు, ఆయనలో వెళ్ళడం అంటే మనం ఏమంటాం, అట్లయితే కుదరలే ప్రభా, కష్టంలే ప్రభా, మేము మా దాన్ని మేము వచ్చేస్తామని దోణి దిగేసి, షిప్ దిగేసి, పడవ దిగేసి ఈత కొడతాం. ఈత సముద్రంలో ఎంతకాలం కొడతాం? అందుకే అలసిపోయినారు, అందుకే సోలిపోయినారు, అందుకే డెసిపోయినారు. ఈ క్రైస్తవం ఇంక జీవించలేను, చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని చాలా మంది నిరుత్సాహ కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. బహుశా ఈ జనవరి 1 కూడా నువ్వు అలాగున్నావా? అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, సోలిపోవద్దు. నేను ప్రేమించి నీ రక్షకుడు నీతో పాటు ఉండాలని కోరుతున్నాడు. వెనకున్నవన్నీ మార్చు, ముందున్న వాటి కొరకై వేగిరప్పాడు. ఏంటి మరి ముందున్న సంగతులు? ఎలాగ నేను జీవించాలి? ఈ 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు 5 సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 verse 1. ఫిలిప్పీ 3:1, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి.
మెట్టుకు అంటే ఏది ఏమైనా, నెవర్త్లెస్, వాట్స్ ఎవర్ ఇట్ మే హ్యాపెన్, వాట్స్ ఎవర్ మే బీ, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఇవన్నీ మెట్టుకనే పదానికి వస్తాయి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువునందు ఆనందించండి. కనుక సంవత్సరంలో పరిస్థితులను బట్టి మనం ఆనందిస్తాం. ఇమ్మిగ్రేషన్ క్లియర్ అయితే ఆనందం వస్తుంది, ఇల్లు కొంటే ఆనందం వస్తుంది, పెళ్ళైతే ఆనందం వస్తుంది, పిల్లలైతే ఆనందం వస్తుంది, పిల్లలకు మంచి కాలేజ్ సీట్ వస్తే ఆనందం వస్తుంది, మంచి బట్టలు, మంచి మొబైల్, ఇవన్నిట్లో ఆనందం. దిస్ ఆల్ టెంపరరీ. అయితే ప్రభువులో ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎక్కడుండి మాటలు చెప్తున్నాడు? మన మాదిరి అమెరికాలో కూర్చొని, BMW కార్లో కూర్చొని, మంచి 6 బెడ్రూమ్ 7 బెడ్రూమ్ దాంట్లో కూర్చొని, భార్య పిల్లలందరితో సంతోషంగా ఉంటూ మనకి పత్రిక రాయట్లేదు ఈసీ రూమ్ లో కూర్చొని, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని. మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, ఆయన రోమా చెరసాలలో బందీగా ఉంటూ, ఆయన కుడి వైపున ఎడం వైపున ముందు వెనక రోమా సైనికులు కాపు కాస్తుండగా, ఆయన కలములో నుండి జాలువారిన అద్భుతమైన లావా ప్రవాహమే ఈ ఆత్మీయమైన వాక్కు. మెట్టుకు నా సహోదరుల ప్రభు యందు సంతోషించుడి. ఎవరైనా స్వేచ్ఛగా ఉన్నోళ్ళు ఖైదీలో ఉన్న వాళ్ళకి సంతోషించండి అని చెప్తారా? చెరసాల్లో ఉన్నోళ్ళు స్వేచ్ఛగా ఉన్న వాళ్ళకి సంతోషించండి అని చెప్తారా? దిస్ పారాడాక్స్. ఇదే బైబిల్ అంటే ఇదే. అంత భిన్నంగా కనిపిస్తా ఉంటది. మనమేమో బాగున్నోళ్ళు బాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగుండండి, జాగ్రత్తగా ఉండండి అని మనం చెప్తాం. బైబిల్ అలాగే చెప్పట్లేదు. చెరసాలో ఉన్నాడు, బయట ఉన్న సంఘానికి చెప్తున్నాడు, మీరు సంతోషంగా ఉండండి. ప్రభు కూడా మనకు నేర్పించింది అదే. అంటే కొత్త ఈ సంవత్సరం అంతట్లో ఏంటంటే న్యూ కంటెంట్మెంట్. వెనక ఉన్నవన్నీ మర్చిపోయి, ఉన్నా లేకపోయినా ఏం జరిగినా ఏం కథ, న్యూ కంటెంట్మెంట్, కొత్త సంతృప్తి. అదే ప్రభువులో నా సంతోషం. అందుకే ఫిలిప్పీ 4:4 చెప్పబడింది, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. రెండోది చూస్తామా? ఫిలిప్పియన్స్ చాప్టర్ 3 verse 7 and 8. 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఐ కౌంటెడ్ ఎవ్రీథింగ్ బట్ లాస్. న్యూ కౌంటింగ్, కొత్తగా ఎంచుకోవాలి. ఇప్పుడు దాకా మనం ఏమి ఎంచుకున్నాం? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం లాభము అని ఎంచుకున్నాం. అట్లా ఎస్టిమేషన్ వేస్తాం. ఫెలోషిప్కి పోతే ఏం లాభము, అట్లా ఎస్టిమేషన్ వేస్తాం. విశ్వాసంతో మాట్లాడితే ఏం లాభము. దిస్ ఆల్ బిజినెస్ ట్రిక్స్. కానీ పౌలు దీనికి పారాడాక్సికల్ గా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. కనుక మూడవది ఏంటంటే న్యూ కన్విక్షన్, కొత్త ఒప్పుకోలు. ఇంకో మాటలో చెప్పాలంటే క్రొత్త అనుభవం. ఏంటి అనుభవం అంటే క్రీస్తును సంపాదించుకోవాలి. యేసును సంపాదించుకున్నాడు ఆయన. దమస్కు మార్గములో తార్సువాడైన సౌలు మహాప్రకాశము చేత బోర్ల పడినప్పుడు, ప్రభువా నీవెవడు అన్నప్పుడు, నీవు హింసించుచున్న అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉంది. నీవు హింసించుచున్న క్రీస్తు కాదు, ప్రభు కాదు, యేసు అంటే రక్షకుడు. అదే అంతదాకా రెవల్యూషన్ చాలు పౌలు, తార్సువాడైన సౌలు. ఇక్కడ యేసు అనుభవంలో నుండి ఇంకా ముందుకు వచ్చినాడు కనుక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే క్రీస్తును సంపాదించుకుని. యేసుని నేను సంపాదించుకున్న అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో. ఇప్పుడు నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రదర్ ఇలా చెప్పేస్తున్నాడు, యేసు వేరు క్రీస్తు వేరు ప్రభు వేరా అని. వేరు కాదు, ఒకటే. కానీ మన రక్షకుని పూర్తి పేరు అది, యేసు క్రీస్తు ప్రభు. యేసు అనేది మొదటి దశ, క్రీస్తు అనేది రెండవ దశ, ప్రభు అనేది మూడవ దశ. కనుక సంవత్సరాలు జరుగుతున్నాడు మనం ఏ దశలో ఉన్నాము అని. పౌలు అయితే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో యేసు దశలో ఉన్నాడు. నీవు హింసించుచున్న క్రీస్తును కాదు, ప్రభు కాదు, యేసును. ఐ యామ్ జీసస్ హూమ్ thou persecutest. ఇక్కడికి వచ్చేటప్పటికి యేసును సంపాదించుకున్నాడు కనుక ఇప్పుడు నేను క్రీస్తు, దట్ ఐ మే విన్ క్రైస్ట్. ఎప్పుడైనా మనకి ఇలాగ అనిపించిందా? ఏం సంపాదించుకుందాం ఈ సంవత్సరము అని అనుకుంటే, ఎప్పుడైనా భార్యగా భర్తతో కానీ భర్త భార్యతో కానీ ఇలాగ అన్నారా, నేను ఈ సంవత్సరం క్రీస్తుని సంపాదించుకుంటానండి అని?
మనకి ఏం ఆలోచనలో ఈ సంవత్సరం బంగారం సంపాదించుకుందాం, ఈ సంవత్సరం ప్లాటినం సంపాదించుకుందాం, ఈ సంవత్సరం ఫ్లాట్ సంపాదించుకుందాం, ఈ సంవత్సరం ఇది సంపాదించుకుందాం, దీని మీదే ఉంటది అంతా. అదే సంపాదించుకోవడం నేను తప్పని చెప్పట్లేదు. అవన్నీ అవసరాలే. అవసరానికి మించి ఏమని చేస్తే అది మీ మనస్సాక్షికే బాగా తెలుసు. ఏం సంపాదించుకోవాలో అది సంపాదించుకోము, ఏం సంపాదించుకోకూడదో అది మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని వాక్యంలో రాశారు. కనుక మొదటి క్రీస్తుని సంపాదించుకొని అప్పుడు లోకాన్ని సంపాదించుకున్నా ఇట్ మేక్స్ నో సెన్స్. కనుక మొట్టమొదట ప్రభువును సంపాదించుకోవాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి. పౌలు అన్నాడు, దట్ ఐ మే obtain Christ, win Christ, earn Christ, secure Christ, procure Christ. ఇప్పుడు ఇది ఈ సంవత్సరంలో టార్గెట్ ఏంటి మరి? మనకి క్రీస్తుని సంపాదించుకుందామా? క్రీస్తు సంపాదన లేకపోయినా పర్లేదు, మిగతా సంపాదించుకుందామా? కొంతమంది అంటారు మీ సంపాదన ఏంటండి గత సంవత్సరము అని. మనం ఏదో చెప్తాం, ఒక కారు కొన్నా, ఇల్లు కొన్నా, అక్కడ ఎన్ని డాలర్లు పెట్టా, ఇక్కడ ఎన్ని డాలర్లు పెట్టినా అది ఇది అని. భౌతికమైన సంపాదన మంచిదే, బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ విన్నింగ్ క్రైస్ట్. క్రీస్తును సంపాదించుకోరంట. అందుకే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాన్ ద్వారా మేలు పొందిన గెహజీని ఎలీషా అన్నాడు, సంపాదించుకోవటానికి ఇది టైమా, ఇది సమయమా? మరి ఇంకెప్పుడు సంపాదించుకోవాలండి? మనకు పిల్లలు ఉన్నారు కదా, మనకు కుటుంబం ఉంది కదా అని అనుకుంటాం. ప్రభుని సంపాదించుకుంటే మిగతావన్నీ మనము పొందినట్లయిన వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక న్యూ కన్విక్షన్ ఏంటంటే, నూతన ఒప్పుకోలు, నూతన జ్ఞానం ఏంటంటే, ఐ హావ్ టు విన్ క్రైస్ట్. నేను క్రీస్తును సంపాదించుకోవాలి. 4వది ఫిలిప్పియన్ చాప్టర్ 3 వర్స్ 10. ఫిలిప్పీ 3:10. తెలుగులో 10-11 కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం చూడటానికి ప్రయత్నం చేస్తాను. ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవాలని ఆయన మాట విషయంలో సహానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడినొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ఎ డంగ్. పౌలుకి లోకములో ఏ ఘనత ఉన్నా, ఏ ఆధిక్యత ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా ఏమంటున్నాడంటే ఇదంతా పెంట. పెంట అంటే ఎంత కోపం వస్తుంది కదా, ఎంత దుర్వాసన వస్తుంది కదా, ఎంత కంపు వస్తుంది కదా. మన విచిత్రం ఏంటంటే దాని కొరకు ప్రయాసపడుతున్నామండి. ఎవరన్నా అన్నారనుకోండి, మీరంతా పెంట కొరకు ప్రయాసపడుతున్నారని, ఎంత హర్టింగ్ ఉంటది కదా అది. పౌలు ఈ మాట రాస్తున్నారు, ఐ కౌంట్ ఎవ్రీథింగ్ బట్ ఎ డంగ్. ఏనా అంత క్రీస్తు కొరకై పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. న్యూ కమిట్మెంట్. వాట్స్ అవర్ కమిట్మెంట్ ఫర్ క్రైస్ట్? ఏం లేకుండా అలాగే సరదాగా కూర్చొని 1వ తారీఖు చర్చికి వెళ్ళాను, వాక్యం విన్నాను, ఆరాధన చేశాను, పాటలు పాడాను, ఏదో సోషల్ గా డీట్ మాట్లాడుకున్నాం, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయినా. అట్లా వెళ్ళొద్దు. అట్లా ఎంతకాలం వచ్చినా వేస్టే, ఎన్ని రోజులు వచ్చినా వేస్టే. ఎంత చేసినా ఏదో సరదాగా ఈవెంట్ జరిగినట్లుంటది కానీ జీవితంలో ఏం మార్పు ఉండదు. దేవుడు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేన్ని? ఈజ్ దేర్ ఎనీ న్యూ కమిట్మెంట్ ఇన్ అవర్ హార్ట్? మన హృదయంతరంగంలో ఏదైనా కొత్త తీర్మానం లాంటిది కమిట్మెంట్ ఏమైనా ఉందా? ఏమి కమిట్మెంట్ లేకుండా ఏదో జరిగిపోతుంది లేని రొటీన్ దానికి అలవాటు పడొద్దు. అమెరికాలో ఉన్న పెద్ద డేంజర్ ఏంటంటే పీపుల్ వర్క్ లైక్ ఏ మిషన్స్ అండ్ దే ఆర్ హ్యాబిచువేటెడ్ టు ఎంజాయ్, టు ఫాల్ ఇన్ ద రొటీన్ లైఫ్. ఒక మిషన్ వల్లే, యంత్రం వల్లే పనిచేసి యాంత్రికంగా మనుషులే మారిపోయారు. అది చాలా అపాయకరమైన పరిస్థితి. యాంత్రికంగా మారొద్దు. నీ దగ్గర ఉన్న కంప్యూటర్ వల్ల, మొబైల్ ఫోన్ వల్ల నువ్వు పని చేయొద్దు. యువర్ స్పెషల్లీ డిజైన్డ్ ఇండిజినస్ పర్సన్. నీకు ఫీలింగ్స్ ఉన్నాయి. నీకు సిస్టము, మొబైల్ ఫీలింగ్స్ లేవు, దానికి ఎమోషన్స్ లేవు, దానికి లైఫ్ లేదు. అది బ్యాటరీ ఉంటే అది పని చేస్తుంది, బ్యాటరీ లేకపోతే పని చేయదు. అది కూడా కేవలము
ఎంతసేపు అవసరమో ఏం అవసరమో అదే చేస్తుంది, ప్రోగ్రామ్డ్ థింగ్సే. కానీ మనిషి అలాంటి వాడు కాదు. దేవుని యొక్క రూపంలో చేయబడినవాడు, ప్రత్యేకంగా దేవుని కొరకు సిద్ధపరచబడినవాడు. కనుక మ్యాన్ ఈజ్ ఎ స్టన్నింగ్లీ డిఫరెంట్ బీయింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ మిషన్స్. చూడండి, మీరు ఈ మిషన్లు వాడుతున్నారు కదా, కంప్యూటర్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ. ఏదైనా క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, 5+5 ఎంత, అది 25 అని చూపించింది అనుకోండి. ఏంటి ఇలాగ చూపిస్తుంది అని అనుకుంటారు. రెండోసారి మూడోసారి ట్రై చేస్తారు. ఇంక ఇలాగ వస్తే భవిష్యత్తు పాడైపోయిందని క్యాలిక్యులేటర్ అయితే పక్కన పడేస్తారేమో. సిస్టమ్ అయితే హ్యాంగ్ అయిపోయింది, ఇంక ఇది కావట్లేదు అని భవిష్యత్తు పక్కన పడేస్తారేమో. అదే మీ దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంతమంది చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ చిన్నపిల్లలు మీరు క్యాలిక్యులేషన్లు అడిగారు అనుకో, హౌ మచ్ ఈస్ 5 × 5, 5 మల్టిప్లైడ్ బై 5 అని అడిగారు, లేదా 5+5 అని అడిగారు. వాళ్ళు 25 అని చెప్పారు అనుకో. ఏంటి 25 అని చెప్తున్నావు, 5+5 is 10 కదా, 25 అని చెప్తున్నావు, ఇది కూడా పనికిరాదు, పాడైపోయింది అని పక్కన పడేస్తావా? క్యాలిక్యులేటర్ మిషన్ పడేసినట్ల, కంప్యూటర్ పడేసినట్ల హ్యాంగ్ అయింది మా పాప కూడా మా అబ్బాయి కూడా అని అంటావా? దగ్గరికి తీర్చుకుంటావు, పొరపాటు చెప్పింటే నువ్వు సరి చేస్తావు, తిరిగి నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తావు, మరలా నేర్పించడానికి ప్రయత్నం చేస్తావు. మరి క్యాలిక్యులేటర్ పడేసినట్లు, కంప్యూటర్ను పడేసినట్లు నీ పిల్లలు పడేవేంటి? నీ రక్తం పంచుకున్నారు, నీ రూపంలో ఉన్నారు, వాళ్ళే నీకు ఇష్టమైన వారు. అలాగే దేవుడు లోకంలో సృష్టి అంతటిని అటు ఇటు వెజల్నట్లుగా చేసినాడు. నక్షత్రాల్ని, సూర్యుడిని, సౌర కుటుంబాన్ని, నదులను, తర్వాత సముద్రాల్ని, వీటన్నిటిని అటు ఇటు స్కాటర్డ్ గా పంపించేసినాడు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికైతే దేవుడు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని మనం తయారు చేసినాడు. ఇప్పుడు మనం వాట్ ఈస్ 5+5 అన్నా కూడా, మనం 25 అన్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ తప్పులను నువ్వు మామూలుగా చేస్తూ ఉంటావు, ఇదిగో నేనున్నాను, నేను క్షమించి నేను బాగు చేయటానికని మనం భౌతికమైన తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలాగ సరి చేస్తామో, ఆత్మీయమైన తండ్రిగా యేసు ప్రభువు అలాగ సరిచేసి మనం బాగు చేయాలని కోరుతున్నారు. ఈ రాత్రి ఇండియాలోనా, మీకైతే పగలు అమెరికాలోనా, ఇంకా యేసును ఎరగకుండా ఉంటే ఆన్లైన్ లో వినేవాళ్ళ కొరకు చెప్తున్నా, లేదా ఆఫ్లైన్ లో వినేవాళ్ళ కొరకు చెప్తున్నా, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు లేకుండా ఊరికే హ్యాపీ న్యూ ఇయర్ అని చాలా మందికి చెప్పుకొని మెసేజ్లు పంపించి షేక్ హ్యాండ్లు ఇస్తే నీ జీవితంలోనే హ్యాపీ కాదు. హ్యాపీ న్యూ ఇయర్ అని నువ్వు ఏదైనా గిఫ్ట్లు ఇస్తే, కేకులు కట్ చేస్తే నీ జీవితంలో యేసు ప్రభు లేకపోతే హ్యాపీ ఏం కాదు. ఎన్నిసార్లు హ్యాపీ హ్యాపీ అని చెప్పినా, మెరీ మెరీ అని చెప్పినా, నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే హ్యాపీ హ్యాపీ లేదు, మెరీ మెరీ లేదు. ఇదంతా అన్హ్యాపీ అన్హ్యాపీ, అన్మెరీ అన్మెరీ. ఇంకో మాటలు చెప్పాలంటే సారో సారో, పెయిన్ పెయిన్, హెల్ హెల్, నరకం నరకం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపాల కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు, రక్తం కార్చినాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన జీవితాన్ని మార్చి, పరిశుద్ధపరిచి, ఆశీర్వదించి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని ఇష్టపడుతున్నాడు. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి. యేసునందు విశ్వాసం ఉంచు, జీవితం మార్చుకోవటానికి ప్రయత్నించి. మీకు తెలుసు కదా, పాములు ఉంటాయి కదా, తెలుసా మర్చిపోయారా? పాములు ఉంటాయి, అది కుబుసు వదులుతుంది. మీలో కొంతమంది తెలిసింటది పదాలు. అది అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలకు వదులుతాయి, కొన్ని అకేషనల్ గా అట్లా వదులుతా ఉంటాయి. ఏ పాము అయితే కుబుసు వదలకుండా ఉంటుందో ఆ పాము చచ్చిపోతుంది త్వరగా. ఏ పాము అయితే పీరియాడికల్ గా దానికి స్పెసిఫైడ్ టైం ప్రకారం కుబుసు వదులుతూ ఉంటుందో అది బతుకుతుంటది. అర్థమైంది అనుకుంటా. కుబుసు వదలుట అంటే అర్థమైంది పాత జీవితాన్ని విడిచిపెట్టుట. ఏ విశ్వాస అయితే పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ధరించుకోవటానికి, అలవాటు చేసుకోవటానికి ప్రయత్నిస్తాడో ఆయన ఆత్మీయంగా ఎక్కువ బతుకుతాడు. ఏ విశ్వాస అయితే కుబుసు విడుదని పాము వల్లే, అదే పాతదే చాలా బాగుంది, కంపే బాగుంది, దుర్వాసనే బాగుంది, పాపమే బాగుంది, ఇదే బాగుందని దాంట్లోనే ఉంటాడు, ఆత్మీయంగా త్వరగా చనిపోతాడు. దీన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అన్నాడు, అయోగ్యముగా బలంలో పాలు పొందిన కారణం చేత మీలో రోగులున్నారు, బలహీనులున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎందుకంటే వాళ్ళు కుబుసిడలేదు, వాళ్ళు అలాగే ఉండిపోయారు, పాత స్వభావాన్ని విసర్జించలేదు. 2021లో ఏ పాపం ఉందో, ఏ అసూయ, ఏ కుళ్ళు, ఏ కుతంత్రము, ఏ ద్వేషము, ఏ ద్వంద్వ మనస్సు, ఏ డిజానెస్టీ, ఏ ఇన్సిన్సియారిటీ, ఏ అన్ఫెయిత్ఫుల్నెస్ ఉందో సేమ్ క్యారింగ్ ఇంటూ 2022. ఇంకెంతకాలం అలాగే బతుకుతావు?
ఇంకెంతకాలం అలాగే హానెస్టీ లేకుండా ఉంటావు, ఇంకెంతకాలం ఇన్సిన్సియర్గా ఉంటావు, ఇంకెంతకాలం అన్ఫెయిత్ఫుల్గా ఉంటావు ప్రభు కొరకు, ఇంకెంతకాలము అలాగే వేషం వేస్తే అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఆఫీస్లో ఒక మాట, భార్యతో ఒక మాట, మందిరంలో ఒక మాట, ఇరుగు పొరుగు ఒక మాట, తల్లిదండ్రులతో ఒక మాట. హౌ లాంగ్? దిస్ ఇస్ టైమ్ టు క్విట్ ఫ్రమ్ ఆల్ సచ్ ఓల్డ్ లైఫ్. అందుకే పౌలే జ్ఞాపకం చేస్తున్నాడు, దేర్ మస్ట్ బి న్యూ కమిట్మెంట్. అది మనకు మనం చేసుకోలేము, ప్రభు మనకు సహాయం చేస్తాను అంటున్నాడు. ప్రభువా నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకొని సహాయం చేయని ప్రార్థన చేసే వారి కొరకు ప్రభువు విజ్ఞాపన చేయొచ్చు. వెనక ఉన్న మర్చి, ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బిహైండ్ మీ, ప్రెసింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద థింగ్స్ దట్ ఆర్ బిఫోర్ మీ. వెనుక ఉన్న మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపరచు. థింగ్స్ బిహైండ్, థింగ్స్ బిఫోర్. ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ద కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వాలిడ్, దిస్ లైఫ్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వాలిడ్. Number one, on one side you have things before, behind, and the other side you have things before. వెనకున్న సంగతులు ఉన్నాయి, ముందున్న సంగతులు ఉన్నాయి. కనుక ముందున్న వాటి కొరకే అపోస్తలుడైన పౌలు మనకు సవాలు విసురుతున్నారు. I forget those things that are behind me and I look forward towards the things that are before me. ఏంటి అవి అంటే, ఈయన 5 విషయాలు రైట్ అని పూనుకున్నాడు. దాంట్లో మొదటిది న్యూ కంటెంట్మెంట్, కొత్త సంతృప్తి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. రెండవది న్యూ కౌంటింగ్, కొత్తగా ఎంచుకొనుట. ఐ కౌంట్ ఎవ్రీథింగ్ బట్ లాస్. ఏవేవి నాకు లాభకరములు యుద్ధవు వాటన్నిటి నేను నష్టంగా ఎంచుకున్నాను. మూడవది న్యూ కన్విక్షన్, కొత్త ఒప్పదలలోనికి తీసుకుని రాబడడం. 9వ వచనం, దట్ ఐ మే విన్ క్రైస్ట్, క్రీస్తు నేను సంపాదించుకో. ఇది కొత్త కన్విక్షన్. 4వది న్యూ కమిట్మెంట్, కొత్త తీర్మానం, ఏర్పాటు. ఏంటదంటే ప్రభు కొరకు సమస్తము. ఐ కౌంట్ ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ లాస్ బట్ డన్. మొదటి దాంట్లో ఏమన్నాడు? 8వ వచనంలో లేదా 7వ వచనంలో నష్టంగా ఎంచుకుంటున్నాను. ఐ కౌంట్ ఎవ్రీథింగ్ బట్ లాస్. ఇక్కడ ఏమంటున్నాడు? 10వ వచనంలో ఐ కౌంట్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ డన్. లాస్ కి డంక్ చాలా తేడా ఉంది కదా. ఏదో నష్టం అంటే పర్లేదులే, ఇంకోసారి లాభం పొందుతాడని అనుకోవచ్చు. బట్ డంగ్ అంటే ఇంకా తీసుకోవడానికి వీలు లేదు, అంతేనా అర్థము? ఎవరైనా డంగను పోయి 2-3 సార్లు మళ్ళీ తీసుకొని వస్తారా? హాట్ ప్యాక్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెడతారా? అంటే అలాగూ తనకు లాభకరమైనవన్నీ ఆయన కౌంట్ చేసుకున్నాడు. ఇదని చూడండి, రెవల్యూషన్ మనకు అర్థమవుతుందా? మన కళ్ళు తెరవబడుతున్నాయా? హృదయం తెరవబడుతుందా? ఆత్మీయమైన మనసు తెరవబడుతుందా? దిస్ ఈస్ ద డెప్త్ ఆఫ్ హిస్ కాంప్రహెన్షన్ రిలేషన్ టు ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితాన్ని గురించి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా పొందిన ఆత్మ సంబంధమైన లోతైన ప్రత్యక్షత ఇది. ఈ లోతైన ప్రత్యక్షత దగ్గర మనం నిలబడినప్పుడు మనకి ఏమన్నా అనిపిస్తుందా? హిమాలయ పర్వతాలని ఎత్తైన క్రైస్తవ ప్రత్యక్షత దగ్గర మనం నిలబడితే ఎవరెస్ట్ శిఖరం దగ్గరికి వెళ్ళేసి అదేదో జెండా పాతినము అని సంతోషపడితే చాలా మంచిది. కానీ అంత ఆత్మీయ ఎత్తైన శిఖరాన్ని ఎప్పుడెక్కగలము? ఇక్కడికి మనం ఎంత ప్రయత్నం చేసినా బహుశా ఇంకా ఆ పాదాల దగ్గరే ఉన్నాం, ఫుట్ హిల్స్ దగ్గరే ఉన్నాం మేము. 5వ ఆఖరిది chapter 3 verse 13 and 14. Philippians chapter 3 verse 13 and 14. క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. 14వ వచనం, I press forward, I run towards the mark, towards the destiny, towards the high calling of my God. He hasn't stopped running. ఆయన పరిగెత్తలు మానుకోలేదు. అంటే భౌతికంగా పరిగెత్తాలి, జాగింగ్ అని కాదు దీని అర్థం. ఆగిపోలేదు, వెనక్కిపోలేదు. మామూలుగా మనం వెనక్కిపోయే అలవాటున ఉంటుంది ఆత్మీయంగా. ఇంకేం వాక్యం చదువు, ఏం ప్రార్థన చేసుకుందాం, ఏ వెళదాం సహవాసానికి, ఇదంతా ఇంతేలేని వెనక్కిపోవడం. లేకపోతే ఉన్న దగ్గరే. మనలో చాలా మంది 3 రకాలైన ఆప్షన్స్ మన ముందు వచ్చినప్పుడు ఏది కోరుకుంటాం? మొదటిది ఏంటంటే ఆత్మీయంగా ముందుకు వెళ్ళట. రెండవది ఏంటంటే ఆత్మీయంగా ఎక్కడున్నాం అక్కడే ఉండట. మూడోది ఏంటంటే ఆత్మీయంగా వెనక్కిపోవటం.
మెజారిటీ పీపుల్ ఎక్కడ ఉంటారో తెలుసా? ఆత్మీయంగా వాళ్ళు ముందుకెళ్ళరు, ఆత్మీయంగా వాళ్ళు వెనక్కి వెళ్ళరు. ఆత్మీయంగా ఎక్కడ ఉన్నారు అక్కడే ఉంటారు. పోయిన సంవత్సరం ఎలాగున్నారు, ఇంతకు ముందు సంవత్సరం ఎలాగున్నారు, ఇంతకు ముందు 2 ఏళ్ల క్రితం ఎలాగున్నారు, అమెరికాకి వెళ్ళినప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు కూడా దాదాపు ఆత్మీయంగా అలాగే ఉంటారు. దట్స్ కాల్డ్ స్టేల్మేట్. డార్మెన్సీ, సుప్తావస్థ, ఉన్న స్థానంలోనే ఉండుట. నో చేంజ్ ఇన్ స్పిరిచువల్ వెల్మ్. ఆత్మీయమైన వలయంలో ఏం మార్పు ఉండదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆత్మీయంగా ఇంకా దిగజారిపోతారు. మొదట అమెరికాకి వెళ్ళినప్పుడు దేవుడు తీసుకుని వచ్చినాడని చాలా కృతజ్ఞత భావంతో ప్రతిరోజు బైబిల్ చదవడం, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, ప్రతి మంచి కార్యాన్ని, శుభకార్యాన్ని లేదా మంచి కార్యాలు జరిగినప్పుడు ప్రభువుని స్తుతించడం, గణపరచడం, దేవుని కృతజ్ఞతా భావం కలిగడం అలా స్టార్ట్ అయిపోయి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇవన్నీ రొటీన్ అయిపోతాయి. ఆయన మామూలుగా మన వాళ్ళే జరుగుతుంది. మనం అంటే ఏమనుకుంటున్నావో చూడు ఒక్కసారిగా అన్నట్లుగా అనుకుని అన్ని రొటీన్ గా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటాము. ఈ స్టార్టెడ్ టు స్లైడ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ రిట్రీట్ అండ్ బ్యాక్ స్లైడింగ్. విశ్వాస ఘాతకులుగా ఉండే లోపలికి మనం వెళ్ళిపోతాం. బహుశా కొంతమంది మాత్రమే, మీలాంటి వాళ్ళు మాత్రమే బహుశా ఆత్మీయంగా ముందుకెళ్తారేమో. Forgetting all the things that are behind and pressing forward towards the things that are before, reaching the target, hitting the mark that the Lord has laid for all of us. పౌలు అలాగే చేశాడు. నేను గురి యొద్దకి పరిగెత్తుతున్నాను. I have never receded, I have never been a stalemate, but I am running towards the mark of the high calling. That's what the Paul statement is all about. ఇప్పుడు ముగించక మన సంగతి ఏంటి? మనం ఆగిపోయామా, వెనక్కి వెళ్ళామా, సాగిపోతున్నాం? ఆగిపోయింటి, వెనక్కి వెళ్ళింటి యేసు ప్రభు శిలువ దగ్గరకు వచ్చి శిలువ ఆశ్రయం పొందిన వారమే, శిలువ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని కడిగి పోతులుగా చేస్తుంది కనుక ప్రభు ఆయనకి ఈ జీవితం చాలు, నేను క్రీస్తును సంపాదించుకోవాలి కనుక నేను వెనక్కి వెళ్ళలేను, ఈ కున్న దగ్గర నిలబడలేను, నేను ముందుకే పరిగెత్తుచున్నాను. ఈ పరిగెత్తడం అనేది 100 మీటర్ డాష్ కాదు, 200 మీటర్ కాదు, 400 మీటర్ కాదు, 800 మీటర్ కాదు, రిలే రేస్ కాదు. ఇదేంటి? మారథాన్ రేస్. పరిగెత్తూనే ఉండాలి. యేసు ప్రభు రాకడ పర్యంతం, లేదా మనల్ని ప్రభు పిలిచేదాకా. సో డోంట్ స్టాప్, డోంట్ క్విట్, డోంట్ బి స్టేల్మేట్. ప్రెస్ ఆన్ టు ద మార్క్ ఆఫ్ ద హై కాలింగ్. ప్రైజ్ ద లార్డ్. మే ద లార్డ్ ఎనేబుల్ us to press forward towards the mark of the high calling. Happy New Year. God bless you. God be with you. Thank you.